హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ గీతా చంద్ర. ఈరోజు నేను చిరుధాన్యాలలో రాగులని తీసుకుంటున్నాను. ఈ రాగులని మొలకెత్తించి ఆ రాగు మొలకలతోటి పిండి చేసి రాగి జావ ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తున్నాను. ఇది చాలా బాగుంటుంది టేస్ట్. మామూలు రాగులు పిండి పట్టించి చేసుకునే జావకి మొలకెత్తిన రాగులతోటి పిండి పట్టించి చేసుకునే జావకి చాలా తేడా ఉంటుంది. రాగులలో అధికంగా కాల్షియం ఉంటుంది. పాలల్లో కాల్షియం ఉంటుందని తెలుసు, కానీ దానికంటే ఎక్కువ రాగులలో ఉంటుంది. కాబట్టి మన డైట్లో కంపల్సరీ రాగి పిండిని చేర్చుకోవాలి. మామూలు రాగులతో పోలిస్తే మొలకెత్తిన రాగులతో చేసిన వంటకాలు అధికంగా పోషకాలు ఉంటాయి. ఈ వీడియోలో నేను రాగులు ఎన్ని గంటలు నానేయాలి, ఎప్పుడు మొలకెత్తించాలి, అలాగే పిండి ఎలా చేయాలి, ఆ పిండితోటి రాగి జావ ఎలా చేయాలో చూపిస్తున్నాను. క్లియర్గా అందరూ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు నేను ఇక్కడ రాగులని ఒక 1/2 kg తీసుకున్నాను. ఇది మంచిగా శుభ్రంగా కడుక్కోవాలి. 3-4 సార్లు కడిగితే అందులో ఉన్న పొట్టు, దుమ్ము, ధూళి అంతా పోతుంది. రాగులను కంపల్సరీ క్లీన్ చేసుకోవాలి. ఆ దుమ్ము అది పోయిన తర్వాతనే ఎప్పుడైనా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను 3-4 సార్లు రాగులను కడిగి ఒక ఫ్రెష్ వాటర్ పోసి నానేస్తున్నాను. ఇక్కడ నేను మార్నింగ్ 10 o'clockకి రాగులని నానేస్తున్నాను. నానేసి మూత పెట్టేశాను. నెక్స్ట్ డే మార్నింగ్ 10 o'clockకి ఓపెన్ చేశాను. చూడండి, ఇలా లైట్గా బురుగు వస్తుంది. ఒక 2 times మంచిగా కడిగి ఇప్పుడు ఒక జాలి గిన్నె తీసుకొని దానిపైన సన్నటి పల్చటి కాటన్ క్లాత్ వేయాలి. వేసిన తర్వాత ఈ రాగులని అందులో వేసేయాలి. మొత్తం వాటర్ వడగట్టేసేయాలి. ఈ రాగులలో వాటర్ అనేది కంప్లీట్గా పోవాలి. ఇట్లా కంప్లీట్గా వాటర్ అంతా స్ట్రెయిన్ చేసిన తర్వాత ఈ క్లాత్ రాగులని టైట్గా చుట్టేసి మంచిగా గట్టిగా ముడి వేయాలి. ముడి వేసి కింద ప్లేట్ పెట్టేసి పైన ఒక గిన్నె బోలించేసి అలా ఉంచేసేయాలి. నెక్స్ట్ డే మార్నింగ్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసేసి ఈ మూట మొత్తం విప్పేసేయాలి. విప్పేసి ఇప్పుడు రాగులు ఏ స్టేజ్లో ఉన్నాయో చూడాలి. ఇక్కడ రాగులు అనేది చిన్నగా మొలకలు ఎత్తితే బాగుంటుంది. చూడండి, ఇక్కడ రాగులు చిన్న చిన్న మొలకలు వచ్చాయి. ప్రతి ఒక్క రాగుకి ఒక మొలక ఉంటుంది. అట్లా అన్ని రాగులు ఇలా మొలకెత్తుతాయి. చిన్నగా ఇలా మొలకెత్తితే సరిపోతుంది. ఇప్పుడు ఈ రాగులు ఇంకా పెద్దగా మొలకలు రావాలంటే మళ్ళీ మూట కట్టేసి ఇంకా ఒక 6-7 hours ఉంచేసామనుకోండి, మొలకలు ఇంకా వస్తాయి. ఇంకా ఒక 6-7 hours ఉంచితే చాలా పొడవు 1 inch సైజు మొలకలు వస్తాయి. కానీ నేను మాత్రము ఈ చిన్నగా మొలకలు వచ్చిన రాగులనే ప్రిఫర్ చేస్తాను. దీని టేస్టే నాకు నచ్చుతుంది. కాబట్టి నేను ఈ స్టేజ్లోనే ఇది ఆపేస్తాను. ఇక్కడికి ఆపేసేసి ఒక క్లాత్ తీసుకుంటాను, కాటన్ క్లాత్ తీసుకొని ఫ్యాన్ కింద పరిచేస్తాను. ఇప్పుడు ఈ మొలకెత్తిన రాగులని ఆ క్లాత్ మీద వేసేసి ఆరబెడతాను. ఇది నీడలోనే ఆరబెట్టాలి. ఈ రాగులని మధ్య మధ్యలో 2-3 hours అలా ఇటు అటు కలుపుతూ ఉంటే తొందరగా ఆరిపోతాయి. ఈ రాగులు అనేది కంప్లీట్గా ఆరిపోవాలి. ఒకవేళ ఆరకపోలేదనుకోండి ఫంగస్ వస్తుంది. కాబట్టి కంప్లీట్గా ఆరాలి. అటు ఇటు కలుపుతూ మంచిగా ఆరబెట్టుకోవాలి. ఇట్లా 2-3 days తర్వాత రాగులు చూడండి ఇలా ఆరిపోయినాయి. ఇప్పుడు నేను ఒక గిన్నెలోకి తీసుకున్నాను. చూడండి, మొత్తం ఆరిపోయినాయి, మంచి డ్రై అయిపోయినాయి. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి తీసుకొని ఈ ఆరిపోయిన రాగులని అందులో వేసాను. ఇప్పుడు దీన్ని డ్రై రోస్ట్ చేస్తాను. రాగులని మంచిగా ఫ్రై చేయాలి. ఇప్పుడు ఈ రాగుల నుంచి మంచి సువాసన వస్తుంది. వచ్చేసి ఇట్లా గలగల ఉంటుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. అంతేనండి. చూడండి, మంచి కలర్ వచ్చింది, ఎంత బాగుందో. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనియాలి. ఇప్పుడు ఈ రాగులు చల్లారిపోయినాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో తీసుకొని పిండి చేయాలి. ఇక్కడ నేను 1/2 kg తీసుకున్నాను కాబట్టి ఇంట్లోనే గ్రైండ్ చేస్తున్నాను. ఒకవేళ 1-2 kgలు అయితే పిండి గిన్నెకి ఇచ్చేసి మెత్తగా పట్టించుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను మిక్సీ చేసిన తర్వాత చూపిస్తున్నాను. ఇది ఫైన్ పౌడర్ అయ్యింది. ఇలా మంచిగా స్మూత్గా పౌడర్ అవ్వాలి. అయితే జావా కూడా ఏ ఐటమ్స్ చేసుకున్నా కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇది ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు నేను రాగి జావ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇక్కడ నేను 2 రకాల రాగి జావాలు చూపిస్తున్నాను. ఈ 2 టేస్ట్లు బాగుంటాయి. మీకు ఏది నచ్చితే అది చేసుకోండి.
ఇక్కడ స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె తీసుకొని అందులో 1.5 గ్లాసు వాటర్ బాయిల్ చేయాలి. ఒక చిన్న బౌల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల రాగి పౌడర్ వేసి కొన్ని చల్లని వాటర్ వేసి పేస్ట్ చేయాలి. ఇప్పుడు వాటర్ మంచి బాయిల్ వచ్చింది. ఇప్పుడు ఈ రాగి పౌడర్ కలిపిన వాటర్ అందులో పోసేసి 2-3 మినిట్స్ కలపాలి. ఇలా కలుపుతూ ఉండాలి. కింద అడుగంటుతూ ఉంటుంది కాబట్టి మంచిగా కలుపుతూ ఉండాలి. ఇలా కొంచెం చిక్కబడిన తర్వాత ఒక 1/2 స్పూను ఉప్పు వేయాలి. ఉప్పు దీనికి తక్కువనే పడుతుంది కాబట్టి ఒక 1/2 స్పూన్ సరిపోతుంది. వేసి కలపాలి. ఇప్పుడు ఇది చల్లగైనాక ఇంకా చిక్కగా అవుతుంది. ఈ బాయిలింగ్ అనేది ఒక 10 to 15 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు రాగి జావ చల్లారనియాలి. పూర్తిగా చల్లగైన తర్వాత ఒక గ్లాస్ తీసుకొని డైరెక్ట్గా అందులో పోసుకొని ఇలా తాగేయచ్చు. ఇది ఒక ప్రాసెస్. ఇప్పుడు ఇంకో గ్లాస్ తీసుకొని కొంచెం అంతా ఒక 2 టేబుల్ స్పూన్లు పెరుగు వేసాను. అది చిలికేస్తున్నాను. అందులోకి కొన్ని 1/2 గ్లాస్ వాటర్ పోసి ఇలా మజ్జిగలా చేశాను. ఇందులోకి ఈ చల్లారిన రాగి జావ పోసుకొని తాగేసేయాలి. ఈ 2 రకాల జావలు బాగుంటుంది. గార్నిష్ కోసం సన్న తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని కూడా తాగొచ్చు. ఆ టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఈ రాగి జావ తాగొచ్చు. ఈ జావ చిన్నపిల్లలకి ఎదుగుదల బాగుంటుంది. కాల్షియం డెఫిషియన్సీ కూడా ఉండదు. పెద్దవాళ్ళకి కూడా ఎముకలు బలంగా ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.